హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ స్కూల్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ విత్ షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకుందాము. ఇది భిన్నాలు దశాంశ భిన్నాలు అధ్యయనం 7 పార్ట్ 2. ఏంటంటే అధ్యయనం 7లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే భిన్నాల విజాతి భిన్నాల సంకలనం అని ఉంది. అంటే విజాతి భిన్నాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు అంటే తెలుసుకుందాం. సజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉంటాం వాటిని సజాతి భిన్నాలు అంటారు. హారాలు డిఫరెంట్గా ఉన్న వాటిని విజాతి భిన్నాలు అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1/2 1/3 ఉంది. ఇక్కడ హారాలు సమానంగా లేవు కాబట్టి వీటిని విజాతి భిన్నాలు అంటాం. వీటి సంకలనం ఎలా చేయాలో చూద్దాం. హారాలు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ముందుగా ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం అంటే 2,3 హారాలను 2,3 చేస్తే 2 ఇక్కడ దేంతోనూ కూడా ఇవి క్యాన్సిల్ కాబట్టి 2 × 3 = 6. ఇప్పుడు మన కాసాగు ఎల్సిఎం 6/6. హారాలను దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుందో అవన్నీ కూడా దాంతో చేయాలి. కాబట్టి 2 × 3 అయితే 6 అవుతుంది. ఇక్కడ కూడా 3 చేయాలి. 3 × 1 × 2 × 1/6. 3 + 2 = 6. ఇలా షార్ట్కట్లో ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ కింది భిన్నాలను కూడండి. ఇక్కడ చూడండి, 1/2 + 1/5 ఉంది. హారాలు డిఫరెంట్గా ఉన్నబట్టి కాసాగు తీసుకోవాలి. కాసాగు ఏమవుతుంది? 5 × 2 = 10 అవుతుంది. మన కాసాగు ఏమవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ 2ని 5తో చేయాలి, 5ని 2తో మల్టిప్లై. 5 + 2 అయితే 7/2 ఆన్సర్. ఈజీ ట్రిక్. ఇక్కడ ఆల్రెడీ సజాతి భిన్నాలు ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలన్నీ బై 2 చేసుకొని మిగతా అడిషన్ చేస్తే అయిపోతుంది. 1 + 3 + 7/2 11/2. ఇక్కడ కూడా చూడండి, 2 సజాతి భిన్నాలు ఉన్నాయి, ఒకటి విజాతి భిన్నం ఉంది. సజాతి భిన్నాలు ఉన్న వాటిని ముందు అడిషన్ చేసేయాలి. 6 5 + 2 7 అయిందా? ఇక్కడ చూడండి, 1 + 3 7/6 ఉంది. 1 + 3 7/6 కాసాగా ఏమవుతుంది? 6 అవుతుంది. 6 అవుతుంది కాబట్టి 6 దేంతో మల్టిప్లై అయితే ఇక్కడ 3 ఇక్కడ 6 అవుతుందా చూసుకోవాలి. ఫస్ట్ 3 × 2 అయితే 6 అవుతుంది. పైన కూడా 2 చేయాలి. 2 + 7 2 + 7 అయితే 9/6. 9/6ని క్యాన్సిల్ చేయొచ్చు. 3 × 2 = 6, 3 × 3 = 9. ఆన్సర్ ఈస్ 3/2. వచ్చిందా మనకు? ఇలా షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ 1/3 + 7/5 ఉంది. హారాలు విభిన్న హారాలు విజాతి హారాలు కాబట్టి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కాసా తీసుకోవాలి. 3 × 5 = 15/15. చూడండి, ఇక్కడ 3ని 5తో మల్టిప్లై చేయాలి. 5 + ఇక్కడ 3ని 7 తోటి 5 + 21 ఎంత అవుతుంది? 27. 26/15. ఇలా ఈజీగా. మిశ్రమ భిన్నాల సంకలనం. మిశ్రమ భిన్నాలు అంటే ఇక్కడ చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది చాలా సింపుల్. ఇక్కడ చూడండి, 2 × 1/3 ఉంది, ప్లస్ 1 × 2/3 ఉంది. దీన్ని ఏం చేయాలంటే వీటిని సంకలన పద్ధతిలో కూడా చేయొచ్చు అన్నట్టు. అంటే ఇట్లా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు +1 + 1 పెట్టి ఇలా చేయొచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు. ఇంకో మెథడ్లో కూడా ఉంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, 2 × 1/3 ఉంది. 3 × 2 = 6. 6 + 1 3. 6 + 1 7/3. ఇలా 3 × 1 ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. 3 × 1 1 1 + 2 3 1 + 3 × 1 3 3 + 2 5/3. ఇలా మళ్ళీ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 7 + 5 12/3. ఇలా అన్నట్టు 12/3 క్యాన్సిల్ చేస్తే 4. ఈజీ వే. మీకు ఏదైనా అర్థం కాకుంటే ఇక్కడ స్కిప్ చేసి చూడండి, చాలా వివరంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము.
ఇక్కడ 4th బిట్ చూడండి, సరైన గుర్తులతో నింపండి. 1/2లో 1/2 పెద్దదా 1/5 పెద్దదా అంటే ఈజీ ట్రిక్ ఎలా అంటే ఇక్కడ అడ్డగుణకారం వేయాలన్నట్టు. 5ను 1తో మల్టిప్లై చేయాలి, 2ను 1తో క్రాస్ మల్టిప్లికేషన్. ఇట్లా చేస్తే ఎటు సైడ్ ఎక్కువ వస్తే అదే పెద్ద సంఖ్య అని మనం అలా ఈజీ ట్రిక్ ద్వారా చేసుకోవచ్చు. 5 × 1 ఇక్కడ 5, 2 × 1 2. ఏది పెద్దగా ఉంది? 5 పెద్దగా ఉంది కాబట్టి 1/2 ఈజ్ బిగ్గర్. ఇక్కడ 2/4 3/6 ఉంది. ఇందులో పెద్దది ఏదంటే 3 × 6 × 2 12, 4 × 3 12. ఈక్వల్, ఇవి రెండు ఈక్వల్ అన్నట్టు. అలా ఇందులో చూడండి 5/9 అనేది ఇక్కడ 5th బిట్ ఫస్ట్ వన్. 5/9 అనేది 4/5కి ఎంత సమానము అని సమానమా అని అడిగిండు. అనేది 4/5కు సమానమా అని అడిగిండు. చూద్దాం సమానం అనేది. 5 × 5 25, 9 × 4 36. సమానమా? కాదన్నట్టు. ఇక్కడ ఇది సమానమా అంటే 4 × 20 80, 5 × 16 80. ఇది సమానమా? 9 × 9 81, 6 × 5 80. కాదు. ఇక్కడ 3 × 1 30, 15 × 4 60. సమానమా? కాదు. అలా ఈజీగా. ఇక్కడ 6th బిట్ చూడండి, 100 పేజీలు ఉన్న ఒక కథల పుస్తకంలో వర్షిత 25 పేజీలు చదివింది. లలిత అదే కథల పుస్తకం 2/5వ వంతు చదివింది. ఎవరు ఆ పుస్తకాన్ని ఎక్కువ చదివారు? కారణం. ఇది ఇంపార్టెంట్ బిట్. చూద్దాం. టోటల్ 100 పేజీలు, వర్షిత 25 పేజెస్ చదివింది, లలిత అదే 2/5 చదివింది. 2/5 చదివింది ఎందులో? 100 పేజీలు ఉన్న బుక్లో. అంటే 2/5 × 100 × 20. దీన్ని క్యాన్సిల్ చేయాలి. 5 1s 5 20s. 2 × 20 × 40 పేజెస్. 40 పేజెస్ ఎవరు? లలిత చదివింది. ఎవరు ఎక్కువ చదివినట్టు ఇప్పుడు? వర్షిత ఏమో 25 పేజెస్, లలితనేమో 40 పేజెస్. ఎక్కువ చదివింది లలిత. ఎక్కువ చదివింది లలిత. ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు? కారణం తెలపండి. తక్కువ చదివింది ఎవరు? వర్షిత. కాబట్టి తక్కువ ఎందుకు కారణం అంటే ఈమె 2/5 వంతు చదివింది, ఆమె కొంచెం తక్కువ చదివింది అంతే. 1/4 ఆమె చదివింది. ఇవి కూడా చాలా ఈజీ మెథడ్. 1/18 + 1/18 అంటే 2/18, 2/18 అలా. 2/18 అయినా కూడా ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1s 2 9s. ఇది చాలా ఇంపార్టెంట్. 9th బిట్. 7/5 - ఎంత కలిపితే 3/10 వస్తుంది. ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి. 7/10 - 4/10 వేస్తే 3/10 వస్తుంది. అలా చూసుకోండి ఇక్కడ ఎంత కలిపితే వస్తుంది అని. ఇక్కడ 10th బిట్ చూడండి. నరేంద్ర ఇంటిలోని తన గది గోడకు 2/3 వంతు పెయింట్ వేశాడు. అతడి తమ్ముడు రితేష్ 1/3 వంతు గోడకు పెయింట్ వేసి అతనికి సహాయం చేశాడు. ఇద్దరు కలిసి ఎంత భాగానికి రంగు వేశారు? 2/3 + 1/3 = 2 + 1/3, 3/3 1. ఇద్దరు కలిపి ఎంత భాగానికి రంగు వేశారంటే 1 భాగానికి రంగు వేశారు. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి బిట్సే డిఎస్సిలో అండ్ టెట్లో వస్తాయి. ఇక 11th బిట్. నీహాకు ఒక బుట్టలోని 5/7 వంతు అరటిపండ్లు ఇవ్వబడ్డాయి. అయినా ఆ బుట్టలో మిగిలిన అరటిపండ్లు సూచించు భిన్నాన్ని వ్రాయండి. ఒక బుట్టలోని 5/7 వంతు అరటిపండ్లు ఇవ్వబడ్డాయి. ఒక్క బుట్టలోని అంటే 1 ఒక బుట్ట. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ ట్రిక్. 1 - 5/7 అంటే ఒక బుట్టలో ఇచ్చిండు. ఒక బుట్టలోని 5/7 అరటిపండ్లు ఇవ్వబడ్డాయి నీహాకు. ఇంకా మిగులుతాయి ఏమి అంటే ఒక బుట్ట ఇచ్చిండ్రు, మిగతాయి ఇవి. కాబట్టి ఇది కాసాగు చేస్తే వచ్చేస్తుంది 7/5/7 2/7. ఇలా కూడా చేయొచ్చు. 5/7కి 2/7 కలిపితే 1 వస్తుంది. అలా 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఒక ముక్క 1/4 మీటర్ల పొడవు ఉన్న రెండవ ముక్క పొడవు ఎంత? ఇక్కడ చూడండి,
7/8 మీటర్లు ఉంది. అందులో ఆ 1/4 మీటర్ ఇరిగిపోయింది కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది. అంటే కాసా చేసినా వస్తుంది. 7 × 4 - 8 × 5 28 - 8/8 × 4 ఎంత 20/8 × 4 అవుతుంది. దీన్ని క్యాసా చేస్తే 5/18. రెండో ముక్క పొడవు 5/18. ఇక్కడ ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇది కూడా ఇంపార్టెంట్. పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకకు 2 × 1/5 నిమిషాల కాలం పడుతుంది. అదే పని చేయడానికి సిగ్నకు 7/4 నిమిషాల కాలం పడుతుంది. ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారో ఎంత తక్కువ భిన్న రూపంలో రాయండి. రేణుకకు 2 × 1/5 నిమిషాల కాలం పడుతుంది. సిగ్నకు 1/4 నిమిషాల కాలం పడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని మంచి భిన్నంలోకి రాసుకోవాలి. 5 × 2 10, 10 + 1 11, 11/5 ఇది 7/4 నిమిషాలు. 11/5 7/4. ఇందులో 11/5 7/4 వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇందులో ఏది పెద్దది అనేది తెలుస్తుంది. ఎవరికి తక్కువ కాలం పడ్డది, ఎవరికి ఎక్కువ నిమిషాలు వచ్చిందో చూద్దాం. 11 × 4 44 ఇలా. 5 × 7 35. ఈ భిన్నం ఎవరిది? 7/4. సిగ్నాకి 35 మినిట్స్ పడ్డది, రేణుకకి 44 మినిట్స్. ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు కాబట్టి ఎవరు? సిగ్నా తక్కువ కాలంలో ప్రయాణించింది. ఎంత తక్కువ అనేది తెలుసుకోవాలంటే 9/20 నిమిషాల కన్నా తక్కువ. 9/20 నిమిషాలు తక్కువ ప్రయాణించింది. ఇక్కడ చూడండి, 325 పైసలు అంటే 3 రూపాయలు 25 పైసలు అని 3.25. 325 పైసల్ని 100 పైసలకి 1 రూపాయి కదా, అందుకే 3 రూపాయలు 25 పైసలు అలా రాయొచ్చు. 570ని 5 రూపాయల 70 పైసలు. 2050 పైసల్ని 20 రూపాయల 50 పైసలు. 8 యొక్క భిన్న రూపం 8/10. ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్స్, ఫ్రాక్షన్స్ ఇలా 0/2 అంటే 2/5. పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉంటే మనం ఏం చేస్తాం? 10. 2 పాయింట్స్ ఉంటే 100, 3 ఉంటే 1000 అలా వేసుకుంటాం కదా. ఇక్కడ చూడండి, 9.8లో 8వ స్థాన విలువ 8/10 ఇలా. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ, సో జాగ్రత్తగా చూడండి. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. టెట్లో అయినా డిఎస్సిలో అయినా పేపర్ 1 పేపర్ 2కి ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఇవి చూసుకోండి. ఇది ఇక్కడ ఎలా అంటే ఆరోహణ క్రమం ఈజీ వేలో ఎలా, సింపుల్ ట్రిక్ ద్వారా 0.04 1.04 0.14 1.14 ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే 0 ఫస్ట్ ఉన్నాయా 1 ఫస్ట్ ఉందో చూసుకోవాలి. ఆరోహణ క్రమం, ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద వరకు. ఇందులో చిన్నది ఏది? ఫస్ట్ 0.04. ఇక్కడ చూడండి 0.04 ఉంది, చిన్న సంఖ్య. తర్వాత 0.14, ఇక్కడ ఫస్ట్ 0 ఉంది, ఇక్కడ సెకండ్ 0 ఉంది కాబట్టి 2 0లు ఉన్నప్పుడు ఫస్ట్ తీసుకున్నాం అతి చిన్నదని. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి సెకండ్ తీసుకున్నాం. తర్వాత 0.04 ఉంది, 0.14 ఉంది, 0.04 ఉంది థర్డ్, 0.14 ఉంది ఫోర్త్. అలా ఈజీ వేలా చూడాలి. ఇక్కడ 0, ఇక్కడ సెకండ్ చూడండి 9.09, 0.99, 1.1, 7.7. ఇందులో ఫస్ట్ ఏంటిది? చిన్నది కావాలి, ఆరోహణ క్రమం కాబట్టి 0 ఉన్నది కాబట్టి ఫస్ట్. తర్వాత 1.0 ఉంది కదా, నెక్స్ట్ 1.1 ఉన్నది సెకండ్, థర్డ్ 7 ఉంది కాబట్టి థర్డ్, ఫోర్త్ ఇది. అలా ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చాను, చూసుకోండి.
ఇక్కడ పాయింట్ ఎక్కడుందో దానికి స్ట్రేట్గా నుంచి అడిషన్ చేయాలి. పాయింట్కి అటు సైడ్ ఇటు సైడ్ ఎటు ఉండొద్దు, ఇక్కడ స్ట్రేట్గా ఉండాలి ఇలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.